అందరికి నమస్కారం. రాష్ట్ర ప్రజలకి, శ్రేయోభిలాషులకి, ప్రతి ఒక్కళ్ళకి ఒక సోదరుడు అరే సోదరా, పిచ్చోడా, నీకేమైనా ఆలోచన ఉందారా? ఎదవా, ఊరక రెచ్చిపోతున్నావు, రెచ్చిపోయే మాటలు మాట్లాడుతున్నావు. పథకాలు ఎవరికి కావాలి? సరే పోనీ, మరి దావోస్ వెళ్ళి దావోస్లో ఏం మాట్లాడుతున్నాడో నీకు అర్థమేమన్నా అవుతుందా? ఒక్కసారి చెప్పు. లెంత్ క్వశ్చన్ అంటున్నాడు. అప్పుడు కూడా నీకు అర్థం అవ్వలేదేమో. నీకేం అర్థమవుతుంది? నీకు పని చేత కాదు, అమ్మ ఒడి డబ్బులు వస్తున్నాయి అంతే. ఆ ఆలోచన ఒక్కటే. ఎంత ఆశపరుడు ఒక్కసారి ఆలోచించుకో. రాష్ట్రం బాగుపడాలి, రాష్ట్రానికి రాజధాని లేదు. నీకు కావాల్సిందల్లా నీకు పథకాలు కావాలి, అభివృద్ధి అవసరం లేదు, మీ పిల్లల చదువు అవసరం లేదు. రాష్ట్రం ఎటుపోయినా పర్వాలేదు, రాజధాని లేకున్నా పర్వాలేదు, రాష్ట్ర ప్రజలు ఎటుపోయినా పర్వాలేదు. మరి ఉద్యోగులకు జీతాలు అవసరం లేదంటావు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ వద్దు, అవసరం లేదు, నాకు పథకాలు కావాలంటావు. అదేనా నీ ఆలోచన? ఇదేనా నీ దుర్మార్గం? ఇదేనా నీ నీచమైన బుద్ధి? అరే ఎదవా, ఏది ఏమైనా రాష్ట్రం అభివృద్ధి కావాలి. పథకాలంటే అన్నీ ఇవ్వలేదు, సగం సగం కోత పెట్టాడు. అమ్మ ఒడి 15,000 అయితే 12,000 ఇచ్చాడు. 3,000 ఏం అయిపోయాయి? ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఒక్కసారి పిచ్చోడా, నువ్వు పిచ్చి పట్టినట్టు పిచ్చి కుక్కలాగా ఊరక ఎగురుతుంటే రాష్ట్ర ప్రజలు నవ్వుతారు. ఒకసారి ఆలోచించుకో. అతను ఊరక ఇవ్వలేదు, ప్రజల మీద పన్నుల భారం వేశాడు. ఒక ఆర్టీసీ కానీ, ఒక కరెంటు ఛార్జీలు కానీ, గ్యాస్ బిల్లు కానీ, టోల్ ప్లాజా కానీ ప్రతి ఒక్కడు కూడా విపరీతంగా పెంచేసి జనాల మీద వేసి జనాల డబ్బులు జనాలకే ఇచ్చేశాడు. మద్యం రేట్లు విపరీతంగా పెంచేశాడు. మద్యానికి బానిసలం చేసేశాడు. విశాఖపట్నంలో 45 మంది చనిపోయారు. వాళ్ళ సంగతి ఒకసారి వాళ్ళ తాలిబొట్లు కూడా తెగిపోయినాయి. ఇటువంటి పిచ్చి కూతలు, ఎర్రి మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు నాయన. ఒకసారి రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించు. గత చరిత్రలో పథకాలు ఇప్పుడు బ్రహ్మాండంగా ఉంది. నాకు రాజధాని ఉంది. రాజధాని ఊసే లేకుండా 3 ముక్కలు చేసి సర్వనాశనం చేసిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి ఆలోచించుకో. ఈ పనికి మాలిన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. పనికి మాలినదవా, ఏది ఏమైనా నీకు పథకాలు అవసరం. నీ బతుకేదో ఒకసారి కష్టపడి బతుకు. ఈ పథకాల మీద బతికేవాడు ఎన్ని రోజులు బతుకుతావు? ఈ ప్రభుత్వం వస్తుందేమో అనుకుంటున్న ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంకా రాదు, అంతమే ఉండదు, అంతమైపోయినట్టేది. ఈ ప్రపంచంలోకెల్లా పేర్లు సంపాదించుకున్నాడు ఎవరు లేరు. ఇంత మాత్రం సంపాదించుకున్న పేర్లు ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం మంచి మంచి పేర్లు సంపాదించుకున్నారు. ఆయన గిఫ్ట్లు కూడా ఇవ్వచ్చు. మరి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫేక్ సీఎం, నరకాసురుడు, 11 రెడ్లి, గజ దొంగ, దొంగలకే దొంగ. నువ్వు అన్నమాటేగా, నీ మాట ప్రకారమే నేను కూడా అంటున్నా. మద్యం వనరుడు నాయన. ఒకసారి చెప్పుకో. పరదాల సాటున సీఎం, కొంగు సాటున మొగుడు, బాబాయిని చంపినోడు, కోడికత్తి సీఎం, గొడ్డలి సీఎం, పేటీఎం సీఎం, నత్తి పకోడి సీఎం, ముద్దులు పెట్టేవాడు. మీరు మాట్లాడుతున్నారు కానీ ఊరక పనికి మాలిన మాటలు, పనికి మాలిన వ్యవహారాలు మాత్రం మాట్లాడవలసిన అవసరం లేదు. మీ టీడీపీ ఉన్నన్ని రోజులు ఈ వైసీపీ అంతమైపోతుంది. మీ వైసీపీ పేటీఎం బ్యాచ్ ఎంత ఆశపడ్డా, ఎంత ఎగిరినా, ఎంత మొత్తుకున్నా, నువ్వు తల కిందికి పెట్టి కాళ్ళు పైకి కట్టుకున్నా కానీ, నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా కానీ ఈ పార్టీ రాబోదు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కష్టపడి బ్రతకండి, బ్రతికేది నేర్చుకోండి. రోడ్ల మీద గాలికి తిరుగుతూ ఉంటే మీకేమి రాదు. ఒక సోమరిపోతులు చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ పథకాలు చూపించేసి జనాల మీద బతికిన జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కసారి తెలుసుకోండి. ఏది ఏమైనా కష్టపడి పని చేసుకుంటే ఏది ఏముండదు. మీరు ఈ విధంగా రంకెలుచుకుంటూ రోడ్ల మీద తిరుగుతారు, భార్యలు కష్టపెడతారు.
రోడ్డు మీద ఏది దొరికితే అది ఏరుకొని తినే పరిస్థితిలో ఉంటారు. ఉం? ఒక్కసారి తెలుసుకోండి. ఏది ఏమైనా ఇటువంటి పనికి మాలిన మాటలు, సోమరితన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడబాకండి. మన రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించుకోవాలి. గత చరిత్రలో కూడా, గత ప్రభుత్వాలు కూడా ఎవరే కానీ పథకాలు పెట్టలేదు. అభివృద్ధి కోరుకున్నారు కానీ పథకాలు పెట్టలేదు. నువ్వు పథకాల మీద బతికేవాడు ఎన్ని రోజులు బతకగలవు? జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు మొత్తం 5 సంవత్సరాలు ఇచ్చాడా? అవ్వాతాతల పెన్షన్లు 5 సంవత్సరాలకు 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశాడు. 2000 నుంచి 3000 చేసేసరికి 5 సంవత్సరాలు పట్టింది ఆయనకి. ఒక్కసారి తెలుసుకో. మీకు పథకాలు ఏ విధంగా వచ్చాయి, ఎలా వచ్చాయి? ఉద్యోగులు జీతాలు కట్ చేశారు. ఒక టీఏలుగా, డిఏలుగా, ఇంక్రిమెంట్లుగా, సరెండర్లుగా మొత్తం ఏ దగున కట్ చేసి పారేశాడు. ఏమి ఇవ్వాలి? జీతాలు పెంచకుండా పారేశాడు. మీకు ఇచ్చాడు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు కొట్టేశాడు. అవి మీకు పంచిచ్చాడు. ఒక్కసారి తెలుసుకో. ఇటువంటి సోమరితన మాటలు, పేటీఎం మాటలు ఎవరు నమ్మరు, నమ్మటానికి ఆస్కారం లేదు. పేటీఎం బ్యాచ్ నిన్ను ఎగిరిచ్చేవాళ్ళు కూడా మేము ఎగిరియలేదు, వాడికి వాడు ఎగురుతున్నారంటారు. అదిగో అంబడి రాంబాబు ఎగురుతున్నారు. వాటితో సమానము, అంబాడి రాంబాబుతో సమానం. ఒకసారి తెలుసుకో. రాష్ట్రం అభివృద్ధి కోరుకోవాలి, పిల్లల భవిష్యత్తు కావాలి. అంతేగాని నాకు పథకాలు వస్తున్నాయి, ఈ పథకం వస్తుంది, ఆ పథకం వస్తుంది అని నువ్వు ఎగురితే ప్రయోజనం ఏం లేదు. నీకు నువ్వే ఎగురుకుంటావు. ఒక్కసారి తెలుసుకో. ఇటువంటి పనికి మాలిన మాటలు, సోమరితన మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు, మాట్లాడబాకండి. మీ వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ పార్టీకి రాదు, అది అంతమైపోతుంది. ఇప్పుడు 11 ఇచ్చారు, ఇక రాదు, రాబోదు. ఈసారి 0 చూపించేస్తారు. ఇంకా రాష్ట్ర ప్రజలు చాలా మంది కూడా అక్కడక్కడ చెత్తా చెదారం పెట్టారు. ఆ చెత్తా చెదారం కూడా సరిగ్గా ఊడవలేదు. ఈసారి ఊడ్చి పారేస్తారన్న నమ్మకం రాష్ట్ర ప్రజలు ప్రతి ఒక్కరికి ఉంది. ఊడ్చి పారేస్తారు. ఇది అంతమైపోతుంది, ఆ పార్టీ భూస్థాపితం అయిపోతుంది, కుదించి పారేస్తారు అని ఒక్కసారి తెలుసుకోవాల్సిందిగా. ఇటువంటి పనికి మాలిన మాటలు, ఒక సోమరితన మాటలు, ఒక పేటీఎం మాటలు, బతకలేని మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు అని తెలియజేస్తూ, సోదరా ఒకసారి నీ మాటలు ఆపుకొని మాటలు మాట్లాడబాక చేతులతో పనిచేయి. ఒక సోమరితనం మాటలు మాట్లాడేయి, మానివేయి. చేతులతో కష్టపడి పని చేయగా ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడకుండా బతికేది నేర్చుకో అని తెలియజేస్తూ, రాష్ట్రం సర్వనాశనం అయిపోయింది అని తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలకి, శ్రేయభిలాషి ప్రతి ఒక్కళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక్కసారి తెలియజేసుకొని రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచించు. ఈ వైఎస్ఆర్సీ పార్టీ గురించి ఆలోచించవలసిన అవసరం లేదు.